ఓకే రెడీ కొంచెం దగ్గర అట్లా ఉండదు నిమిషం ఓకే రెడీ ఓకే అట్లా ఉండదు ఓకే ఆర్యవైశ్యుల ఐక్యత వర్ధిల్లాలి 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 అమర హే వైశ్యుల ఐక్యత వైశ్యుల ఐక్యత వర్ధిల్లాలి 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 అమర హే అమర హే అమర హే అమర హే. ఈరోజు మా చొప్పదండి మండల ఆర్యవైశ్య సంఘాల సమైక్య ఆధ్వర్యం లోపల చొప్పదండి తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం సమర్పించే కొరకు మేము అందరము బైకులపై ర్యాలీగా వచ్చాము. ఏంటి విషయం అంటే తెలుగు యూనివర్సిటీకి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు ఇంతకుముందున్న ప్రభుత్వము ప్రతిపాదించింది, నామకరణం చేసింది. అట్టి ప్రతిపాదనను ఇప్పుడున్న ప్రభుత్వము వారి క్యాబినెట్ సమావేశంలో ఆ పేరును తొలగించి సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ అని పేరు మార్పు కొరకు వారు క్యాబినెట్ తీర్మానం చేశారు. కాబట్టి అందుకు నిరసనగా మేము ఆ పేరును అలాగే ఉంచాలి, అవసరమైతే కొత్త ఏమైనా ప్రాజెక్టులు కడితే సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టుకోండి, కానీ ఈ పేరును తొలగించకండి. ఆయన పేరు కూడా ఉండాలి, మాకు కూడా కోరిక ఉంది, సురవరం ప్రతాపరెడ్డి పేరు కూడా ఉండాలి, కానీ వేరే ప్రాజెక్టుకు పెట్టండి. కానీ మా వైశ్యుల మేము ఆరాధ్యంగా వారిని మేము పూజిస్తున్నాము. ఆయన 1952లో మద్రాసు నుండి తెలుగు రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా వేరుకు పడాలని 52 రోజులు 58 రోజులు నిరాహార దీక్ష చేసి అమరుడయ్యాడు. ఆయన గాంధీతోటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. అట్టి నిస్వార్థమైన స్వతంత్ర యోధుని పేరు పెడితే మనం ఎంతో గర్వంగా ఉండాలి, కానీ అట్టి పేరును తొలగించి వేరే పేరును పెడితే మేము దాన్ని మా వైశ్య జాతి మొత్తం మేము ఖండిస్తున్నాము. దయచేసి ప్రభుత్వం పునరాలోచించి ఆ పేరును అలాగే ఉంచి వేరే ప్రాజెక్టుకు మీరు ప్రతిపాదించిన సురవరం ప్రతాపరెడ్డి పేరును పెడితే బాగుంటుందని మేము ఆర్యవైశ్య సంఘాల సమైక్య పక్షాన చొప్పదండి మండల పక్షాన మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఉంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మా ప్రాంత వైశ్యుల మనోధైర్యాన్ని వాళ్ళు మనోభావాన్ని అప్రతిష్ట పాలు చేయొద్దని చెప్పి ఈ మన ఆర్యవైశ్య